హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ధర్మస్థల అండ్ కొక్కే సుబ్రహ్మణ్య రెండు టెంపుల్స్ నియర్లోనే ఉంటాయి. ఆ రెండు నేను విజిట్ చేశాను. సో అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నా. ఎవరైనా ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళని వాళ్ళు వెళ్తే వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది, కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఇంకా నేనేం చెప్పలేను. సో ఇక్కడ మార్నింగే వెళ్ళాం మేము. ఫస్ట్ 5కి అలా దిగేసాము. తర్వాత ఇక్కడ నేత్రావతి అని ఒక వితిన్ 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇట్ జస్ట్ 20 రూపీస్ టికెట్. అక్కడ స్టాచ్యూ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి 20 రూపీస్ టికెట్. సో దిగి అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ బాత్ చేసుకోవచ్చు. లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అవి డబ్బాల్లాగా పెట్టారు, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడికి వస్తే టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ అన్ని వాకబుల్ ఉంటాయి. అసలు ఏదానికి మనం ఆటోస్ కానీ అట్లా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ నేత్రావతికి అయితే ఆటోస్ కానీ లేదంటే క్యాబ్స్ కానీ ఉంటాయి, అవి యూజ్ చేయాలి. ఇంకా రిమైనింగ్ అన్ని చోట్లకి మనం హ్యాపీగా నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. ఇది టెంపుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది లోపల. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంత పెద్ద టెంపుల్ అయినా కూడా ఫోన్స్ అంతా అలో చేస్తారు, బట్ మనం సైలెంట్లో ఉంచుకోవాలి. అండ్ దేవుడి ఫోటోలు తీయకూడదు. ఇదంతా డెకరేషను. నేను అప్పుడేమో జరిగింది అనుకుంటా 2 days ముందు అక్కడ ఒక మంచి పూజ ఏమో. సో అందుకే బాగా డెకరేట్ చేస్తున్నారు. నాకు బాగా మంచిగా అనిపించింది ఆ డెకరేషను, అందుకే నేను తీసుకున్నాను. వాళ్ళు చూశారు బట్ వాళ్ళు ఏం అనలేదు. ఇది బయట కాబట్టి, గుడి మధ్యలో కాబట్టి వాళ్ళు ఏం అనలేదు. బట్ గర్భగుడిలో మాత్రం మనం ఫొటోస్ తీసుకోకూడదు. ఇదేమో మంజునాథ స్వామి టెంపుల్ అనమాట, లోపలికి వెళ్ళాలి. ఇదేమో అమ్మవారి టెంపుల్. రెండు పక్కన పక్కనే ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్తే మనము. తర్వాత ఇదంతా డెకరేషన్ చాలా బాగా చేశారు. ఆ రోజు వర్షం కూడా పడతా ఉన్నింది. క్లైమేట్ అయితే సూపర్గా ఉన్నింది. కొడైకెనాల్, కేరళలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అలా ఉన్నింది. ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం ఈ టైమ్స్లో అలాగే ఉంటుంది. డిసెంబర్, జాన్లో ఇలా కొంచెం మంచిగా. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్. మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళుంటే నాకు కమెంట్ చేయండి, మేము కూడా వెళ్ళాము అని చెప్పి. నేను చాలాసార్లు వెళ్ళాను ఇక్కడికి. ఒక 4-5 times వెళ్ళాను. ఒక 15 years బ్యాకే వెళ్ళాను. బట్ ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడంతా చాలా బాగుంది టెంపుల్ అంతా బాగా. అప్పుడు కూడా బాగానే ఉంది, బట్ ఇప్పుడు ఇంకా కొన్ని చేంజెస్ అయ్యి, కొన్ని ఏమంటారు, ఆల్వేస్గా చేంజెస్ వస్తాయి కదా. ఇంకా రోడ్ అయితే ఇది ఈ టెంపుల్కి వెళ్ళాలంటే సకలేష్పురం నుంచి ఒక 1.5 hour ఉంటుంది. ఆ రోడ్ అయితే ఎట్లుంటుంది అంటే భలే జిగ్జాగ్గా ఉంటుంది. అసలు ఇప్పుడు బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 15 yearsలో చాలా చేంజెస్ వచ్చాయి. రోడ్లో కూడా ఇప్పుడు బెటరు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే చాలా అదేమంటారు జిగ్జాగ్గా ఉన్నింది. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో ఇది బాహుబలి టెంపుల్ అనమాట. పైన ఆయన ఇక్కడ రాజులు ఉంటారు కదా ముందు కాలంలో, ఆ వంశానికి చెందిన వారే అనుకుంటా. నాకు పూర్తి డీటెయిల్స్ అయితే అంతగా నాకేం అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కమెంట్ చేయండి, వేరే వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇక్కడ ఈ స్టాచ్యూనే ఆయన అనమాట, బాహుబలి. సో ఆయన గురించి ఇక్కడ నేను ఒకటి క్లిప్ కూడా యాడ్ చేశాను. ఒక స్టోరీ పెట్టారు అక్కడ, అది చదువుకుతే మీకు కొంచెం అర్థమవుతుంది. ఈ ఫొటోస్ అంతా అది ఎట్లా స్టాచ్యూ అంతా ఎట్లా చెక్కారు, ఎట్లా తీసుకొచ్చారు ఇక్కడికి, అవన్నీ ఫొటోస్ తీసి అక్కడ పెట్టారనమాట. మీరు చూడొచ్చు వెళ్తే అక్కడికి. ఈ ఫొటోస్ అన్నీ అంతే స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే మొత్తం అన్నీ పెట్టారు ఇక్కడ. మీకు అర్థమవుతుంది అవన్నీ చదివితే. మోస్ట్లీ కన్నడలో ఉంది కాబట్టి తెలుగు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. బట్ కానీ ఇక్కడ ఒక ఆయన స్టోరీ ఉంది, అది ఇంగ్లీష్లో కూడా ఉంది. ఆ ఇంగ్లీష్ది నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను. అది మీరు చదివితే మీకు కొంచెమన్నా అర్థమవుతుంది. దీని తర్వాత ఇంకా మేము ఈ టెంపుల్ తర్వాత ఇది కూడా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. వెహికల్స్ కూడా వెళ్తాయి. వెహికల్స్ వేరే రోడ్లో వెళ్తాయి, బట్ మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. జస్ట్ 5 to 10 minutes. తర్వాత మేము ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ టెంపుల్కి ఎదురుగానే, మెయిన్ టెంపుల్కి ఎదురుగ్గా వస్తే లెఫ్ట్ సైడ్లో మీకు ఇది కనిపిస్తుంది అనమాట, డకోటా విమాన అని చెప్పి. మరి ఇది ఎందుకు పెట్టారో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. అక్కడ పడిపోయిందా లేకపోతే జస్ట్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారో నాకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలీదు. దాన్ని ఏమైతే డకోటా విమాన అని ఉన్నింది, జస్ట్ తీసుకున్నాను. ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళా కూడా, బట్ ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూడలేదన్నమాట. మేము ఎప్పుడు రష్గా టెంపుల్కి వెళ్ళిపోయి మళ్ళీ బయలుదేరిపోయే వాళ్ళము. బట్ ఇప్పుడు సంహవ్ కొంచెం టైం దొరికితే ఇక్కడంతా వెళ్ళి విజిట్ చేసాము. దీని తర్వాత ఇది కొంచెం హైట్లో ఉంటుంది, మనం కొంచెం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అది చూసిన తర్వాత కిందికి దిగితే కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఆటోమొబైల్ మ్యూజియం అని ఉంటుంది. నిజంగా ఈ మ్యూజియం అయితే ఎంత బాగుంది. అసలు జస్ట్ 10 rupees టికెట్ ఇక్కడికి, ఎంట్రన్స్ టికెట్. నేనైతే జస్ట్ ఊరికే చూద్దామని వెళ్ళాను.
మామూలుగా నాకు కార్లు అంటే పెద్దగా ఏమి ఇష్టం లేదు. జస్ట్ మనకి ఒక కార్ ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ తప్ప నాకు ఇలాంటి మోడల్ ఉండాలి, అలాంటి కారు కావాలి అని ఏం అలా ఉండేది కాదు. బట్ ఇక్కడ కార్ చూసిన తర్వాత నిజంగా ఎవరైనా కూడా అదేమంటారు, లవ్ విత్ సమ్వన్ అన్నట్టు లవ్ విత్ కార్ అని డెఫినెట్గా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఈ కార్స్. ఇవంతా ఇంపోర్టెడే అనమాట, యుఎస్, జర్మనీ. లైక్ అప్పుడు మనకి ఇంకా ఇండిపెండెన్స్ రాకుండా ముందు వాళ్ళవే ఉన్నాయి కదా, అప్పుడు మనకి తెలియదు కదా ఇవంతా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. సో చాలా చాలా బాగున్నాయి కార్స్ అయితే. మీరు ఎవరైతే కార్ లవర్స్ ఉంటారో వాళ్ళు మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట. మీరు వెళ్తే కూడా మీకు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ. చాలా మంచి మంచి కార్స్ ఉన్నాయి. ఈవెన్ క్వాలిటీ చూడండి ఎంత మంచిగా ఉందో, కలర్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్లస్ వాళ్ళు మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు. అవి మళ్ళీ రన్ అవుతాయో లేదో అనేది అయితే నాకు తెలీదు, జస్ట్ అక్కడ చూడడానికి పెట్టారో ఏమో మరి. మేమేం అడగలేదు, జస్ట్ చూశాను వచ్చేసామన్నమాట. ఫొటోస్ ఏం తీయనిరు ఇక్కడ యాక్చువల్గా, నేను తెలియకుండా తీసేసాను అనమాట వాళ్ళకి. మళ్ళీ దానికి ఆపోజిట్లోనే ఒక చిన్న బేసిక్ విమానం ఉంటుంది, అది కూడా తీసాను ఇక్కడ, మీరు చూడొచ్చు. ఇలా ఉన్నిందేమో ఫస్ట్లో, నాకు తెలిసి ఇది వెరీ బేసిక్ మోడల్ ఏమో, సైకిల్ లాగా. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్